కుటుంబ సభ్యులందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు దివ్యనామంలో శుభములు దీవెనలు తెలియజేస్తూ ఈ ఆరాధనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపచేత మనలను తన రెక్కల క్రింద కాపాడి ఈ 2020వ సంవత్సరం పాండమిక్ ఇయర్ లో 12వ మాసంలో మనం సజీవులంగా ప్రవేశించడానికి కృప చూపించారు. కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాలలో మనకు తెలిసిన వారు మరణించినటువంటి సంఘటనలు జరిగినప్పటికీ తన కృపలో ఉన్నటువంటి మనలను దేవుడు కాపాడుతూ బలపరుస్తూ వచ్చారు. కాబట్టి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలో ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకొని స్తుతి కీర్తన పాడుకునే ద్వారా మన ఆరాధనను ప్రారంభించుకున్నాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఈ ఆరాధనను ప్రారంభించుకున్నట్టుకు గాను శ్రీమతి విజయ పాల్ గారు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. స్తోత్రం 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 ప్రభా. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వమును ఎరిగిన సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడు అయిన తండ్రి, మీ ప్రేమతో, మీ కృపతో, మీ దయతో మమ్మలను కాచి కాపాడి సంరక్షించి ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడి 11 నెలలు నాయన, ఆఖరి నెల 12వ నెల డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రభా క్షేమముగా మీరు ప్రవేశపెట్టి ప్రభా ఈ మొదటి ఆదివారము ప్రభువా నాయన మేము ప్రభా మీ సన్నిధానములో కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ప్రభా ఈ యొక్క తరుణమును అవకాశమును బట్టి మీకు లెక్కలేని వేలాది వందనములు స్తోత్రములు చెల్లించు ఉన్నామేసయ్య. అయితేయా నాయన, ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. బలహీనులైన వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తి మీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోనండి ప్రభా. అవసరతల్లో అక్కరలో ఉన్నవారి ప్రతి అవసరతను తీర్చగలిగిన సర్వశక్తిమంతులైన గొప్ప దేవుడు కనుక ప్రభా ప్రతి కుటుంబమును ఆదరించండి, బలపరచండి, క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఉన్నామేసయ్య. అదేవిధంగా ప్రభా మా కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడ్డలను ప్రభా మీ దివ్య హస్తాలకు మేము సమర్పిస్తా ఉన్నాము తండ్రి ప్రభా. ప్రతి యవన బిడ్డ ప్రభా లోకాశలకు వెళ్ళిపోకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా నీ ప్రియ బిడ్డలుగా నీ కృపలో ఎదిగి వర్ధిల్లుచు ప్రభా నాయన, నీ వాక్యము ద్వారా ప్రభు వారి మార్గాలను సరళము చేసుకుని నీ కృపలో ఎదుగునట్లు, వారందరూ రక్షణ భాగ్యము కలిగి నీ కృపలో బిడ్డలు ముద్రింపబడినట్లు ప్రభా మీరు కృప చూపించమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నామయ్యా. అదేవిధంగా చిన్న బిడ్డలను మీ దివ్య హస్తాలకు సమర్పిస్తా ఉన్నాం. చిన్ననాటి నుంచి ప్రభా చిన్న బిడ్డలని ప్రభా వాక్యములో నైనా నీ యొక్క భయభక్తులలో పెంచగలిగే జ్ఞానమును మాకు అందరకు మీరు అనుగ్రహించండి ప్రభా. క్రైస్తవులమైన మేము క్రీస్తును ప్రభా మా మాటల ద్వారా, మా చూపు ద్వారా, మా క్రియల ద్వారా ప్రభా ఇతరులకు మేము చూపించగలుగు కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఈ యొక్క ఆనంద మాసంలో, ఈ క్రిస్మస్ మాసంలో ప్రభా మేము పండుగను జరుపుకుంటూ అలంకరించుకున్నట్టు కాదు కానీ ప్రభు నాయన, మా యొక్క ప్రతి పనిలోను ప్రభా క్రీస్తుని ఇతరులకు చూపించగలగడం, అభిషిక్తుడైన క్రీస్తును ప్రభు నాయన, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తును ప్రభా మేము ఇతరులకు ప్రతిబింబించగలిగే విధంగా మా జీవితాలు
మేము మలచుకొనగలుగు కృపను మీరు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నామయ్యా. మరి ముఖ్యముగా ప్రభా దైవదాసు నిర్మలయ్య గారిని మీ దివ్యహస్తాలకు సమర్పిస్తా ఉన్నామయ్యా. బిడ్డ ద్వారా ప్రభా మాకు తెలియని ఎన్నో ప్రభా నాయన వాక్యాలను ప్రభా మర్మాలను మీరు మాకు తెలియచేస్తూ మమ్మల్ని ప్రభా మీ కృపలో ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందలు. మరిన్ని ఆత్మీయమైనటువంటి వాక్కులను బిడ్డ ద్వారా వినగలుగునట్లు బిడ్డను మీ పరిశుద్ధ ఆత్మతో ప్రభ నింపి మాకు కావలసినటువంటి ప్రభ వాక్యమును అనుగ్రహించమని వినుచున్నా మేము గ్రహించగలిగినట్లు వాటిని ఆచరించి జీవించగలిగినట్లు మీ కృప చూపించమని ప్రభు వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకొనండి. పెద్ద వయసులో ఉన్నవారు ప్రభు నాయన మీ యొక్క కృపలో ప్రభు బిడ్డలను భద్రపరిచి మంచి ఆరోగ్యాలను మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నామయ్యా. ఈ యొక్క ఆరాధన ప్రభ ఆది నుంచి అంతం వరకు మీరుండి జయకరంగా దీవెనకరంగా మీ నామ మహిమార్థమై జరిగించమని కోరుకొనుచు. ఇంక ఎవరినైనా మరిచిండి ప్రతి ఒక్కరిని పేరు పేర్చుకుని జ్ఞాపకం మరుకు ప్రభ కేడీపేటలో ప్రభ జరగనైనటువంటి ప్రభ మందిర ప్రతిష్ట ఆరాధన ప్రభ నాన్న జరిగేటువంటి మీటింగ్స్ లో ప్రభ మీరుండి ప్రభ మీ నామం మహిమార్థమై జయకరంగా జరిగించమని కోరుకొనుచు. చిన్నదీన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి వినయముతో అడిగి వేడుకొనుచు ఉన్నామ పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుని స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 128వ కీర్తన సైలెంట్ నైట్ హోలీ నైట్, తెలుగులో శుద్ధరాత్రి సద్దనంగా అనే కీర్తన పాడుకుందాం. శుద్ధరాత్రి సద్దనంగా అందరూ నిద్రపోవా శుద్ధ దంపతుల్ మేల్కొనంగా పరిశుద్ధుడౌ బాలకుడా దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా శుద్ధరాత్రి సదనంగా దేవుని హల్లెలూయా గొల్లవాండ్రకు తెలిపెను ఎందుకిట్టులు పాడెదరు క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధరాత్రి సదనంగా దేవుని కోమరుడా నీ ముఖంబున ప్రేమలొల్కు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే. కీర్తనల గ్రంథం నుండి ఉత్తర ప్రత్యుత్తరముగా 16వ కీర్తన మొదటి నుండి కీర్తనల గ్రంథం నుండి 16వ కీర్తన మొదటి నుండి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకుందాం. మరి లవ్లీ ఫ్యామిలీ ఈ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదవాలని మనవి చేస్తున్నాం. రూత్ ప్రశాంత్ ఫ్యామిలీ. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుండి 11 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుండి 11 వచనాలు. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము.
నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారు పేర్లు నా పెదవుల నెత్తెను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని సన్నిధిని మనము ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలో మనలను మనము ప్రత్యక్షపరచుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు అది మనకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలుగు చేస్తుందని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన శరణు వేడుకుంటామో, ఎప్పుడైతే ఆయన పాదములను పట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన తప్ప మనకు వేరే మార్గం లేదని ఆయన మీద మనం ఆనుకోవడానికి ఇష్టపడతామో, మన జీవితాలను తన స్వాధీనంలోనికి సంపూర్ణముగా ఆయన తీసుకునే దేవుడుగా ఉన్నారు. ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ అడ్వెంట్ సీజన్ లో భాగంగా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెజెంటేషన్, స్పెషల్ ప్రెజెంటేషన్ బై నీలిమా పాల్. కన్నులతో చూసే ఎంతో అందముగా సృష్టించబడిన భూలోకం, దేవుని ఆలయముగా పరిశుద్ధునిగా సృష్టించే శరీరం, నా దేవుని సృష్టియేగా ఈ లోకం సృష్టికర్త పనిగా, నా యేసుని సృష్టియేగా ఈ లోకం సృష్టికర్త పనిగా, ఈ దేవుడు
అల్ఫా ఓమేగయైన మహిమకు పాత్రుడైన దేవుడు మహిమ పొందాలని ఘనత పొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని మహిమకు పాత్రుడైన దేవుడు మహిమనుండాలని ఘనత పొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పోలికను నిర్మించుకొని ఆకృతిలో ఉండాలని తన పోలికను నిర్మించుకొని ఆకృతిలో ఉండాలని నా దేవుడై కోరేనుగా నీ హృదయాన్ని తనకియ్యవా నా దేవుడై కోరేనుగా నీ హృదయాన్ని తనకియ్యవా కన్నులతో చూసే లోకం ఎంతో అందముగా సృష్టించబడిన భూలోకం దేవుని ఆలయముగా ఈ దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం నా దేవుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా నా యేసుని సృష్టిగా ఈ లోకం నా సృష్టికర్త పనిగా ఈ దేహం నీటి బుడగ వంటిదేగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చిన్న బిడ్డ నీలిమ పాల్ దేవుడు తనకిచ్చినటువంటి తలాంతు ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి మన శరీరాలు మన ప్రతి భాగము దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనను ప్రతిబింబించటానికి, ఆయనను మన ప్రతి కదలికలో చూపించటానికి మనల్ని దేవుడు సాధనాలుగా వాడుకుంటారు అనే ఆ కీర్తన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ చక్కని అభినయంతో మనల్ని అలరింప చేసిన బిడ్డకు, తనని సిద్ధపరిచినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనందరి పక్షంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోని తల్లి. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను, ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన సాక్ష్యములు చెప్పుకునేటటువంటి సమయం ఇది. మన యొక్క జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను మనం షేర్ చేసుకోవడం ద్వారా దేవునికి మహిమను తీసుకొని వస్తూ ఉన్నాం. అదే రీతిగా మన కుటుంబ సభ్యులు విశ్వాసములో అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి ఇది ప్రముఖమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక ఈ సమయంలో ఎవరైనా
తమ సాక్ష్యాలను చెప్పాలని ఆశపడుతూ ఉంటే ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. చెప్పమ్మా విజయ. బావగారు, నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను బాబు. చెప్పమ్మా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను గత వారం రోజుల నుంచి చాలా భయంకరమైన సఫరింగ్ అనమాట. అసలు ఏంటనేది ఫస్ట్లో తెలిసేది కాదు నాకు. భయంకరమైన పెయిన్, బ్యాక్ సైడు, ఫ్రంట్ అంతా, అబ్డామిన్ కింద, వెనక, బ్యాక్ సైడ్. అసలు ఎంత సఫరింగ్ అంటే దగ్గర దగ్గర 1 వీక్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాను. నేను ఇంతకు ముందు కొంచెం శోధన వల్ల అలా వచ్చిన బలహీనత ఏమో అనుకున్నాను. అయితే చాలా నేనైతే ఇంకా తట్టుకోలేని సివియర్ స్టేజ్ అనమాట. అప్పటికే టైం అయిపోయింది, 8:30 అయిపోయింది. ఒకసారి డాక్టర్ గారిని అడుగుదాము, అసలు టైం ఉందో లేదో, అసలు ఎప్పుడు టైమింగ్స్ అంటారని అడిగితే ఆయన 9 వరకు చూస్తామమ్మా అన్నారు. అయితే సడన్గా అప్పటికప్పుడు నిన్న నైట్ 9:15కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి, అది కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల ఆ పెయిన్ వస్తుందని డాక్టర్ గారు హోమియో మెడిసిన్ ఇవ్వటం జరిగింది. అయితే దేవుని మహా ఉచిత కృప ద్వారా ఆ 1 వీక్ కూడా నేను తట్టుకోలేని స్టేజ్లో ప్రేయర్ చేసుకుని, ప్రభువా ఎందుకు ఇలా అంటే, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడి ఉపశమనాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు దేవుడు. అయితే ఏ బలహీనత, ఏ భయంకరమైన సిచ్యువేషన్ చోటు చేసుకోకుండా దేవుడు నన్ను సజీవు లెక్కలో ఉంచి కొంతవరకు స్వస్థతనిచ్చారు. సంపూర్ణ స్వస్థత కలగాలని మీ అందరూ మీ ప్రేయర్స్లో నన్ను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన జీవితాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయన చిత్తంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి విధమైన ప్రమాదం నుండి, మరణపు పరిస్థితుల్లో నుండి తప్పించేటటువంటి దేవుడు ఆయనే అని మనం గుర్తు చేసుకోవాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి, బిడ్డను బట్టి దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలు దేవునికి తెలియచేసుకుందాం. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే ఈ సమయాన్ని మీకు ఇస్తా ఉన్నాను. ఒకవేళ ఇంకా ఎవరు లేకపోయినట్లయితే ఈ సమయంలో దేవునికి మన విజ్ఞాపనలు మనందరి పక్షంగా, మన కుటుంబాల పక్షంగా తెలియచేయాలని మిస్సెస్ మేరీ సుశీల గారిని, బేబీ ఆంటీని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. స్వీటీ ప్రత్యేకమైనటువంటి ప్రేయర్స్ అడుగుతా ఉంది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి కొన్ని క్రొత్త ఆలోచనలతో వారు ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తగిన రీతిలో వారికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించాలి. ఈ సమయంలో వాళ్ళు ఒక మీటింగ్ లో కనెక్ట్ అవుతా ఉన్నారు కనుక తన గురించి ఒక ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్. అలాగనే మరి చర్చ్ డెడికేషన్ గురించి, విజయలక్ష్మి వాళ్ళ చర్చ్ డెడికేషన్ గురించి కూడా, రేపు జరగనన్న దాని గురించి కూడా ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, నీ యొక్క పరమైన ప్రేమ చేత, కృప చేత ఈ సబ్బాతు దినాన నీ సన్నిధిలో చేరి నీ బిడ్డమైనటువంటి మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మను నిన్ను స్తుతించలేదు కదా నాయన, సజీవంగా ఉండబట్టి ఈ ఆరాధనలో నాయన పాలు పొంది నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ దిన కార్యక్రమంలో ప్రభు ఆది నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు నీళ్ళు మా పాలు ద్వారా మీరు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు నీ మహిమలో వాడబడినట్టు వర్ధిల్లినట్లు సహాయం చేయండి ఆయన.
అలాగే చెప్పబడినటువంటి చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ బిడ్డకు తరచుగా బలహీనత కలుగుతున్నప్పటికీ నీ కృప చేత ఆ బిడ్డను మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ బిడ్డకున్నటువంటి ఆ స్టోన్స్ ప్రభా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా నాయన. వాటిని కరిగించే శక్తివంతుడు మీరు ఉన్నారని నమ్మి నిన్ను ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. తండ్రి స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ బిడ్డకున్నటువంటి సమస్త బలహీనతల నుండి మీరు విడుదల కలిగి చేసి మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే స్వీటీ విషయం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలు మరి ఆ సంస్థ కోసం ముందుకు వెళ్ళటానికి మరి ఏవో ప్రయత్నాలు చేయొచ్చుగా నాయన. ఆ నాయకుల మనసులో మీరు ప్రవేశించండి. అది ఒకవేళ మంచిదైతే ప్రభా నీ చిత్తానుసారంగా ఆ కార్యాలన్నిటినీ కూడా జరిగించండి, సహాయం చేయండి. బిడ్డలకు కావాల్సినటువంటి నెమ్మదిని, తెలివిని ప్రభా మంచి ఆలోచనలు మీరు ఇచ్చి నడిపిస్తున్నారు. వారి సంస్థలన్నిటినీ కూడా మీరు మీ కృపలతోనూ మీ దీవులతోనూ నింపి మీకు కేవలం మీకే మహిమ కలుగునట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే కేడీపేటలో ప్రభా మరి జరగనై ఉన్నటువంటి ఆ చర్చి డెలిగేషన్ విషయంలో ప్రభా మీరు తోడుగా ఉండండి. మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. ఆ కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మీరే ఆధిపత్యం వహించి నాయన మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వీళ్ళకు మీరు అనుగ్రహించి మహిమ పొందండి నాయన. అలాగే చేరి ఉన్నటువంటి మరి కుటుంబీకులందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంతో ఆసక్తితో ప్రభు నీ సన్నిధిలో చేరి ఉన్నాం. నీ సన్నిధిలో గడపడం మరి ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చారు నాయన. ఈ సమయంలో మరి మేమందరం కలిసేలాగా నిన్ను మహిమపరచడానికి నాయన, నిన్ను ఆరాధించడానికి మరి నిర్మల్ గారు మీరు ప్రేరేపించి నాయన ఈ ఆ కార్యక్రమాలను జరిపించడానికి మీరు ఇచ్చినటువంటి మరి కృపను బట్టి నీకు మరి ప్రత్యేకంగా వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా మరి మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా నిజమైన ఆనందాన్ని పొందడానికి మీరు కృపను అనుగ్రహించుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కేవలము నువ్వు మిమ్మల్ని ప్రభా మా హృదయాల్లోనే మేము మరి నింపుకొని జన్మింప చేసుకొని నాయన నీకు సాక్షులంగా మేమందరం ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే వాక్యం చెప్పనై ఉన్నటువంటి ఈ దీనదాసులతో మీరు ఉండండి నాయన. మీ పరమ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఆ నోటిని ప్రభా మీరు బూరగా వాడుకోనండి నాయన. మీరు మరి ఆ వాక్యం ద్వారా ప్రభా మేమందరం కూడా మా జీవితంలో మేము వాటిని వాక్యానుసారంగా నడవడానికి మరి వినే చెవులను గ్రహించే మనసును మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మరి ఇంకెవరినైతే మరి మా బలహీనతతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరు సహాయం చేయండి. మరి ఒక ఆదివారం నాడు అందరూ కూడా ప్రభా పాల్పొందడానికి మీరు కృపను అనుగ్రహించండి. పెద్దవారిని, యవనస్తుల్ని తండ్రి, అలాగే చిన్న పిల్లల్ని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, అలాగే ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ ఆధిపత్యంతోనే నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు జరిపించినటువంటి శ్రీమతి మేరీ సుశీల గారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్నటువంటి 2 వారాలు, కమింగ్ 2 weeks, కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ స్పెషల్ వేలో చేయాలి అని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మరి లవ్లీ ఈ సమయాన్ని తీసుకొని నెక్స్ట్ 2 weeks లో
మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయాలు తెలియచేయాలని మనం చేస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామం శుభములు. దేవుని కృప వల్ల మరి మనందరం కూడా ఈ డిసెంబర్ నెలలో ప్రవేశించి మొదటి వారం జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. వచ్చే ఆదివారం స్త్రీల క్రిస్మస్ అని మనందరం అనుకున్నాం కాబట్టి అందరూ లేడీస్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఏమేం చేయాలో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అదే ఫాలో అయిపోండి. అందరూ కూడా ప్రేమపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ అవ్వాలని మనం చేస్తున్నాను. స్పెషల్ గెస్ట్ కూడా ఉంటారు, స్పీకర్. తర్వాత నెక్స్ట్ 20th చిల్డ్రన్ క్రిస్మస్. విమెన్ క్రిస్మస్ కి హిల్డా ప్రియదర్శిని అండ్ ఎస్తేర్ జాన్సన్ మనకి హోస్ట్ చేస్తారు, వాళ్ళిద్దరూ నడిపిస్తారు. అలాగే స్పీకర్ గురించి వాళ్ళిద్దరి గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం అంతా కూడా దేవుని నామ మహిమార్థమై జరిగేలాగా అందరూ కూడా సహకరించి ఇందులో పాల్గొవాలని మనం చేస్తూ ఉన్నాము. ఈ ప్రకటనలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ రూత్ ప్రశాంత్. తనకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆలోచనలు యునిక్ గా, ఇన్నోవేటివ్ గా ఈ గ్రూప్ ని లైవ్లీగా ఉంచడానికి వేరు వేరు రీతిలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుడు తనను తన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని మనందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మరి బన్నీ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు తనకు ఒక మంచి స్థానాన్ని, మంచి స్థాయిని అనుగ్రహించాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వెదురుపాక నుండి మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల గారు లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదివి వినిపించాలని మనవి చేస్తున్నాము. Gospel according to Saint Luke, chapter 2, 13 and 14 verses. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకున్నాము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రం చేయుచున్నాను. దేవుని యొక్క తన పరిశుద్ధ మన ఉనికిలో దీనికి ఆశ్రయించిన గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మరి ఒక మారు మహిమ చెల్లించడానికి, స్తోత్రము చెల్లించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. గత అనేక వారాలుగా విజయలక్ష్మి, చిన్నబాబు, ఆ దంపతులు, వారి కుటుంబం, శామ్ అండ్ షారా, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి దర్శనాన్ని బట్టి వారు సేవకు తమను తాము ప్రత్యేకపరచుకోవడం, అదే రీతిగా దేవుడు వారికి అనుగ్రహించిన దర్శనం ప్రకారం ఒక నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం, ఇవన్నీ చాలా ఆశ్చర్యమైనటువంటి రీతిగా జరిగాయి. గత వారం చిన్నబాబు గారు తన సాక్ష్యాన్ని తెలియచేశారు. ఎలాగునా దేవుడు ఒక విజన్తో, ఒక దర్శనంతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం అంతా కలిసి దేవుడిని స్తుతించాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలి అనే ఆ ఉద్దేశం. నిజమే. మరి ఆ కార్యక్రమంలో పాల్పంపులు పొందటానికి దేవుడు నాకు, అమూల్యకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్నటి దినం మేము బయలుదేరి ఈ దిన ఆరాధనలో వారితో కలిసి పాల్పంపులు పొందటానికి దేవుడు అనుగ్రహించారు. చిన్న మంద భయపడవద్దు అని సువార్తల్లో చెప్పబడినట్లుగా వారు సంఖ్యను బట్టి కాకుండా దేవుని నామమునకు మహిమను తీసుకొని రావటానికి ఒకరైనా ఇద్దరైనా సరే ఆ దర్శనంలో ముందుకు కొనసాగాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కృష్ణాదేవిపేట, కేడీపేట అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి స్థలం. నేను MA సోషియాలజీ చదువుతున్నప్పుడు రంపా రెవల్యూషన్ అనేటటువంటి ఒక విప్లవం గురించి నేను ఎగ్జామ్ రాశాను. అట్లాగే MA తెలుగు చదువుతున్న రోజుల్లో కూడా రంప
అల్లూరి సీతారామరాజు గారు చేపట్టినటువంటి ఉద్యమం, దానికి కీలకమైనటువంటి స్థలం ఈ కృష్ణదేవిపేట. అదే కేడీపేట అనే విషయం నాకు తెలియదు. ఈ దినం నేను చారిత్రాత్మకమైనటువంటి స్థలాలు చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండు అల్లూరి సీతారామరాజు గారి సమాధి, ఆ ప్రక్కనే ఆయనకు కుడి భుజంగా ఉండి ఉద్యమాన్ని నడిపించినటువంటి మల్లు దొర యొక్క సమాధి. ఆ ఇరువురు సమాధులు మరి కృష్ణదేవిపేటలో ఉన్నాయి. మరి భారతీయులంగా మనకంటూ ఒక చరిత్ర ఉంది. అలాగనే తెలుగువారిగా మనకంటూ ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారు చేసినటువంటి ఎన్నో త్యాగ పూరితమైనటువంటి కార్యాలు మరి బ్రిటిష్ వారి యొక్క బానిస జీవితాలలో నుండి రాజకీయపరమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు అవి నేను చూస్తూ ఉన్నప్పుడు, అలాగనే అక్కడ సృష్టిని మరి దగ్గరగా ఉండి ఒక వాటర్ ఫాల్స్ ని విజిట్ చేసిన తర్వాత అక్కడ పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి, మరలా ఒకసారి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తూ ఉంది, ఈ సృష్టి యావత్తు ఆయన స్వాధీనంలో ఉంది. మేము చూస్తుండగా ఒక కుక్క ఆ నీటిలో వరద ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చేసింది. అయితే జంతువుకు ఉన్నటువంటి తెలివి మానవులకు ఉండదంటారు. అయితే అది అలా క్రిందకు కొట్టుకుపోయినప్పటికీ తెలివిగా ఒడ్డుకు చేరటం కూడా మా కళ్ళారా చూసాం. అంటే సృష్టిని మనము మనకు ఇష్టమైనటువంటి రీతిలో కొన్నిసార్లు మలచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. భూకంపం వచ్చినా సరే జంతువులకి, పక్షులకి, పశువులకి ముందే సూచనలు అందుతాయి అని అంటారు. నేను టీచ్ చేసేటటువంటి క్రిస్టియన్ థియాలజీలో రెవల్యూషన్ అనేటటువంటి ఒక అంశము, దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకునేటటువంటి విధానము, ఒకటి జనరల్ రెవల్యూషన్ అంటాము, రెండవది స్పెషల్ రెవల్యూషన్ అంటాం. జనరల్ రెవల్యూషన్ అంటే సాధారణమైనటువంటి ప్రత్యక్షత, మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలను చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి సృష్టికర్త ఎవరో ఉన్నారు, దాని వెనుక ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నారు, ఆర్కిటెక్ట్ ఉన్నారు అనేది మనకు తప్పకుండా అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క ఉనికికి సంబంధించినటువంటి విషయాలు క్రైస్తవ దేవశాస్త్రంలో బోధిస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక సృష్టిని చూసినప్పుడు అవి కేవలం ఫోటోలు తీసుకోవడానికి, సీనరీని చూడటానికి మాత్రమే కాకుండా దాని వెనుక సృష్టికర్త ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం. మరి విజయలక్ష్మికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప నడిపింపు, అక్కడ మనం పాటలు పాడాలి అనేటటువంటి మాట. సో ఆ రీతిగా ఆ కుటుంబంతో కలిసి మాకున్నటువంటి సమయంలో కొద్ది సమయాన్ని మేము బయటకు వెళ్ళటానికి దేవుడు కృప చూపించారు. మరలా ఈ సాయంకాలపు ఆరాధనలో వారితో కలిసి పాల్గొనటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తా ఉన్నారు. రేపటి దినం జరగనైనటువంటి చర్చ్ డెడికేషన్ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య, ఎన్నో వ్యతిరేకతల మధ్య జరుగుతూ ఉంది. కానీ దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగించుకోవటానికి ఆ కుటుంబాన్ని నిలవబెడుతున్నారు. వారి వెనుక అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటి యొక్క ప్రతిఫలాన్ని మరి రేపటి దినం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన యొక్క ప్రార్థనల్లో ఈ మందిరం గురించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును వారు సెలెక్ట్ చేసుకున్నారు. రేపటి దినం ఆ పేరును కూడా అనౌన్స్ చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మరి వారిని పరిచర్య కోసం ప్రత్యేకించాలి అనే ఆలోచన కూడా ఉంది. వీటన్నిటిలో దేవుడు కృపను అనుగ్రహించాలి. రానున్న 3 దినాల్లో దైవజనులు అనేక మందిని వారు పిలుచుకొని ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి కాలేజ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీస్ క్లియరెన్స్, అలాగనే వ్యతిరేకతలు, వాటన్నిటి మధ్యలో వీటిని జరిగిస్తున్నారు. దేవుడు వారికి తగినటువంటి నెమ్మదిని, తను అనుకున్నటువంటి పనులు వారి ద్వారా జరిగించగలుగులాగన మనం ప్రార్థన చేద్దాం. మనం చదువుకున్నటువంటి
లేఖన భాగము దూతల గానము అని అంటారు. సాంగ్ ఆఫ్ ది ఏంజల్స్, దేవదూతలు పాడినటువంటి ఆ కీర్తన. గత వారము చిన్న బిడ్డలు వారు కంటత వాక్యాలు చెప్తూ వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. కొంతమంది కంటత చెప్పమంటే చక్కగా చూసి చదువుతా ఉన్నారు. కానీ కొందరైతే చాలా సిన్సియర్గా స్పెషల్ గా మెన్షన్ చేయాలి. జాన్ హైడ్, మోనీ, ఇంకా శామ్, ఇక్కడ శామ్యూల్, షారా, వీళ్ళు మాత్రం దేవుని వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తిని ఎంత చక్కగా, ఎంత ధైర్యంగా, ఎంత బోల్డ్గా, ఇవి నా మాటలు కాదు, చాలా మంది చెప్పినటువంటి మాటలు. ఈ నలుగురు అవుట్ స్టాండింగ్ గా ఆ రోజు చెప్పబడినటువంటి ఆ కంటత వాక్యాలు చెప్పారు అని ధైర్యంగా చెప్పవచ్చు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అనేది ఆ మొట్టమొదటి వచనము. అంటే జనాభా లెక్కలు జరిగించాలి అనేటటువంటిది ఆ దినాలలో పాలస్తీనా ప్రజలైనటువంటి యూదులను పరిపాలన చేస్తూ ఉన్న రోమా సామ్రాజ్యపు అధిపతుల యొక్క ఆలోచన. జనాభా లెక్కలు ఎందుకు తీసుకుంటారంటే ఆ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాలు జనాభా లెక్కలు వేస్తూ ఉంటాయి. అయితే రోమా సామ్రాజ్యములో తీసుకొనబడినటువంటి ఆ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్న జనాభా లెక్కలు పన్నులు వసూలు చేయటానికి తీసుకొనబడినటువంటి జనాభా లెక్కలు. రోమా సామ్రాజ్యంలో కానివ్వండి, యూదా సాంప్రదాయంలో కానివ్వండి, స్త్రీలు, పిల్లలు, వారికి ఐడెంటిటీ లేదు. చిల్డ్రన్ అండ్ విమెన్ డు నాట్ హ్యావ్ ఐడెంటిటీ. బానిసలు, ఈ మూడు ఒకే కోవకు చెందినటువంటి వారు, బానిసలు గాని, స్త్రీలు గాని, పిల్లలు గాని. సో ఎందుకు ఆ రోమా సామ్రాజ్యపు అధిపతి అయిన సీజర్ అగస్టస్, కైసరు ఔగుస్తు, సీజర్ అగస్టస్ ఎందుకు జనాభా లెక్కలు తీస్తున్నారంటే ప్రజల దగ్గర నుండి పన్ను వసూలు అంత క్రమముగా జరగటం లేదు, తను ఆశించినటువంటి స్థాయిలో పన్నులు రావటం లేదు. కాబట్టి ఆ పన్నులు క్రమమైనటువంటి పద్ధతిలో వసూలు చేయటం కోసం జనాభా లెక్కలు తీసుకోవడం ప్రారంభించారు. సో జనాభా లెక్కలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఏ స్థలములో వారు జన్మించారు, లేకపోతే ఏ ప్రాంతమునకు చెందిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళి తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది మనకు ఒక ఐడెంటిటీ కార్డుగా ఉంది. ఈ ఆధార్ కార్డు భారతదేశంలో ఎక్కడున్నా సరే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మనం పుట్టినటువంటి ఊరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఎన్ని ప్లేసెస్ మారితే అన్ని ప్లేసెస్ లో దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. కానీ రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ఆ దినాన్న జనాభా లెక్కలు తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతములకు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మనకు తెలిసినటువంటి సందేశమే ఇది. కనుక వారు చాలా దూరం ప్రయాణం చేసి తమ పేరును నమోదు చేయించుకునేటటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. కానీ వారికి స్థలము లేనందువల్ల
సత్రములోనే వారు తలదాచుకున్నారు. అప్పటికే నిండు చులాలుగా గర్భవతిగా ఉన్నటువంటి మరియకు తన తొలి కానుపు జరగటంతో జన్మించినటువంటి ఆ కుమారుణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో మరియా పరుండబెట్టింది. ఇది మన యొక్క లేఖన భాగ సందర్భం. ఆ రాత్రి వేళ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే, పొలములో గొల్లలు తమ పశువులను మందలను కాచుకుంటూ ఉన్నారు. గొల్లలు అంత ప్రముఖమైనటువంటి స్థాయికి చెందినటువంటి వారు కాదు. వారు మురికిగా ఉంటారు, దుర్గంధముతో ఉంటారు, ఎండకు ఎండుతారు, వర్షానికి తడుస్తారు, ఎప్పుడో గాని స్నానం చేయరు. ఆ పశువులను తోలుకొని వెళ్ళి వాటికి కడుపు నిండా మేత ఎలాగున పెట్టాలా అనే ఆలోచనే చేస్తూ ఉంటారు. తమ యొక్క ఆలోచన అంతసేపు కూడా తమ పశువులను క్రూర జంతువులలో నుండి లేకపోతే విష పురుగుల నుండి వాటిని కాపాడుకుంటూ అవి చెదిరినప్పుడల్లా మరలా వెనుకకు తీసుకొని వస్తూ ఉంటారు. ఆ గొర్రెల కాపురులను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవులంగా మనలను కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే, దేవుడు మనకు జ్ఞానమున్నా, తెలివితేటలున్నా, ఉద్యోగాలున్నా, ఆ గొల్లలు లేకపోతే ఆ గొర్రెలు అటు ఇటు చెదిరినట్లే చెదిరిపోతూ ఉంటాం. స్థిరమైనటువంటి ఆలోచన లేని వారుగా ఉంటూ ఉంటాం. అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటాం. కానీ దేవుడు గొప్ప గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్నట్లుగా ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా చెదిరినటువంటి వారమైనప్పటికీ, ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకోలేకపోయినప్పటికీ ఆయన మాత్రము మనలను కాపాడుతూ ఉంటారు, తిరిగి వెనుకకు తోలుకొని వస్తూ ఉంటారు. ఆ రాత్రి జరిగినటువంటి ఇంకొక సంఘటన ఏమిటంటే, తాము ఊహించని విధముగా ఆ గొల్లలకు ఒక దూత ప్రత్యక్షమయ్యారు. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట ఉంటది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. వెలుగు ఎప్పుడైతే ఆ గొల్లల మీద పడిందో వాళ్ళు చాలా భయపడ్డారు. ప్రాచీన కాలంలో ఏంటంటే, ఎప్పుడైనా దేవత యొక్క వెలుగు లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది అని అంటే, దేవుడు వారిని చంపటానికే ఆ రకంగా వస్తాడు అనేటటువంటి భావన ఉండేది. ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే భయపడిపోతా ఉంటారు. అందుకే దేవుడు తమకు ప్రత్యక్షంగా కనపడకుండా ఉండడం కోసం, దేవుణ్ణి శాంతి పరచడం కోసం ఎప్పటికప్పుడు జంతువులను బలి ఇచ్చేటటువంటి ఆ క్రమం వచ్చింది. గొల్లలు ఆ దేవదూతను చూచినప్పుడు ఎందుకు భయపడ్డారంటే, తమను చంపటానికే దేవుడు వచ్చాడేమో, తమ పని అయిపోతుందని వారు భయపడ్డారు. అయితే ఆ దూత చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను మీకోసము ఒక మంచి వర్తమానము తీసుకొని వస్తూ ఉన్నాను. ఏంటి ఆ శ్రేష్టమైన వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. 12 వచనాలు, 11, 12 వచనాలు. సో ఒకటి భయపడిపోయారు. దూత వచ్చేసరికి చనిపోతామేమో అని భయపడ్డారు. ఈ దూత చూస్తే మీరు భయపడొద్దు, నేను ఒక శుభవర్తమానాన్ని తీసుకొని వచ్చాను, ఒక మంచి సందేశాన్ని తీసుకొని వచ్చాను, మీకోసము ఒక రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడిని మీరు చూడటానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మీరు చూస్తారు,
అని చెప్పి ఆ శిశువును ఎలాగున వారు కనుక్కోవాలో ఐడెంటిటీ ఇచ్చి ఆ దూత వారికి ఆ సందేశాన్ని చెబుతూ ఉండేసరికి ఆ విషయం వారు స్లోగా డైజెస్ట్ చేసుకుంటున్నారు. నెమ్మదిగా దూత చెప్పినటువంటి ఆ సందేశాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకొక భయానకమైనటువంటి పరిస్థితి వారికి కలిగింది. ఏమిటి ఆ భయానకమైన పరిస్థితి అంటే 13వ వచనంలో పరలోక సైన్య సమూహము. ఇప్పటి వరకు ఒక్క దూతే ఆ సువార్త చెప్పేటటువంటి ఆ సందేశము కంప్లీట్ అయ్యేసరికి జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక గొప్ప హోస్ట్ ఆఫ్ ఏంజల్స్. ఎంతమంది దేవదూతలు అనేది మనకు తెలియదు, కానీ పరలోకములో దేవదూతలు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంటారు అనే మాట మనం వింటూ ఉంటాము. అయితే ఒక దూతకు ఈ శుభవర్తమానాన్ని గొల్లలకు తెలియచేయమనే ఆ రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ చేయబడింది. ఆ దూత గొల్లలకు చెప్పినటువంటి ఆ విషయాన్ని తెలియచేసే లోపు మిగిలినటువంటి దూతలు తామున్న స్థలములో, నా ఇమాజినేషన్ ఇది, తామున్న స్థలములో ఉండలేక ఆ దూతలన్నీ కూడా, లేకపోతే ఆ దూతలందరూ కూడా భూమి మీదకు వచ్చి జరగనయ్యినటువంటి సంగతులను గూర్చి ఆలోచిస్తూ దూతలు ఆలోచన చేస్తా ఉన్నారు. దేవుడు భూమి మీదకు నరావతారిగా రానయ్యున్నారు అనే విషయాన్ని తెలియచేస్తూ దేవుణ్ణి స్తుతించేటటువంటి ఆ క్రమములో మిగిలినటువంటి దూతలు కూడా ఏకీభవించారు. ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఇది, ఎ బ్యూటిఫుల్ ఇమేజ్. ఒక ఏంజల్ ఏమో మెసేజ్ ని ఇస్తూ ఉంటే మిగిలినటువంటి ఏంజల్స్ అందరూ ఆ దూత చెప్తున్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభూతి. ఒక మంచి కార్యము జరుగుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి ఒక కార్యం జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి మనము స్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అసూయపడుతూ ఉంటారు. చాలాసార్లు సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు, అరే నాకు అలా జరగలేదే, నేను అలాంటి సాక్ష్యం ఎప్పుడు చెప్తాను? సంతోషము కంటే దుఃఖము, అసూయ, వేదన క్రైస్తవులుగా. కానీ దూతలైతే దేవుడు భూమి మీదకు వెళ్ళిపోనన్నారు. కుమారుని రూపములో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములో ఉండేటటువంటి ప్రజల పాప క్షమాపణ నిమిత్తము పంపించనన్నారు అని ఒక దూతను పంపించి విషయం చెప్పమంటే మిగిలిన దూతలందరూ కూడా దేవుణ్ణి స్తుతించటంలో ఏకీభవించినటువంటి సందర్భము మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అనేటటువంటి మాట యేసుక్రీస్తు యొక్క జన్మకు కీలకమైనటువంటి అంశము. దేవుడు రక్షకునిగా నరావతారిగా ఈ లోకములోనికి రావటం. చాలాసార్లు దేవుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గొల్లల గురించి, దూతల గురించి, మరియ యోసేపుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ దానికంటే ముఖ్యముగా త్రిత్వములో, నిత్యత్వములో, సృష్టికి పూర్వమే ఆది సంభూతుడుగా ఆయన ఉన్నప్పటి పరిస్థితులలోనే తన కుమారుణ్ణి ఈ లోకములోనికి రక్షకునిగా పంపించాలి అనేది ఒక నిర్ణయం. కుమారుడు తండ్రి మాటకు విధేయత చూపి దైవ మానవునిగా ఎత్తించటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నిర్ణయించుకున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము కృతజ్ఞత చెల్లించవలసినది
స్తుతి చెల్లించవలసినది దేవునికి. దేవుడు మానవుల కొరకు తీసుకున్నటువంటి ఆ శ్రేష్టమైన నిర్ణయం, నరలోకానికి, పాప పంకిలమైనటువంటి ఈ లోకానికి తన కుమారుణ్ణి దురిత దూరుడా నీదరి చేరితిరా, నీ సిలువే నా శరణాయనురా. దురిత దూరుడా నీదరి చేరితి అంటే పాపమునకు దూరముగా ఉన్నవాడు, పాపము లేనటువంటి వ్యక్తి ఈ లోకానికి రావటం, మానవ పాపముల కోసము ఆయన తనను తాను శిలువ మీద అర్పించుకోవడం. దేవునికి మనము అత్యున్నతమైనటువంటి స్తుతి చెల్లించాలి, ఆయన నామమును మహిమపరచాలి. ఈ దూతల సమూహము చేస్తున్నటువంటి పని అదే. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దేవునికి మహిమను వారు సమర్పణ చేస్తూ ఉన్నారు. మనము కూడా దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినందుకు. రెండవ మాట, ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు దేవుడు నరావతారిగా లోకంలోనికి ఏతెంచటం అనేది మనము దేవునితో సమాధాన పడటానికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శుభవార్త. ఆ శుభవార్త మనము విన్నప్పుడు మనము ఉత్తేజపరచబడాలి. ఆయన మానవునిగా ఏతెంచటం, ఆయన నరావతారికి లోకానికి రావటం కొందరికి ఇష్టమైంది. ఆయనకిష్టులైన మనుష్యులకు అనే మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొందరికి ఇష్టము కూడా లేదు, కొందరికి ఇష్టము ఆయనకిష్టులైన మనుష్యులకు. అయితే దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనం ఆయనను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆయన మనలను ఇష్టపడ్డారు. ఏదో ఒక సమయంలో దేవునితో మనము సమాధాన పడటానికి, దేవునితో మన జీవితాలను సరిచేసుకోవడానికి ఆయన అవకాశం ఇస్తారు. ఎఫ్సి పత్రికలో ఒక మాట ఉంటది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము ఆ మొదటి 10 వచనాలను మనం చూస్తే, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము పాపములో కొట్టుమిట్టాడుతూ అదే రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనలను వదిలిపెట్టేసి ఉండుంటే ఎప్పటికీ కూడా దేవునితో మనము సమాధాన పడటానికి, ఆయనతో ప్రయాణం చేయటానికి ఇష్టపడం. మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుంటే మీలో చాలా మందికి తెలుసు, నేను అట్లాంటి వాడిను. అల్లరి చిల్లరిగా సరదాగా. కానీ దేవుడు తన ఉచితమైనటువంటి కృపలో తగిన సమయం అందు సమాధాన పడటానికి, పాప పంకిలమైనటువంటి వ్యక్తులకు ఆయన ఏదో ఒక సమయంలో అవకాశం ఇస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతముగా ఉన్నప్పుడు ఎందుకు మనము జీవిస్తూ ఉన్నాం, ఎందుకు ఆయన మనలను సృజించారు, ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసినప్పుడు తప్పకుండా మనలో ఒక రకమైనటువంటి పరివర్తన కలుగుతుంది. ఆ పరివర్తన యొక్క ప్రతిరూపమే ఆయనకిష్టలైనటువంటి వారముగా మనం మారటానికి నిర్ణయాన్ని తీసుకుంటాం. మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే, దేవుడు సృష్టి ఆరంభంలోనే మనందరినీ ఆయన విమోచించాలి అనేటటువంటి ఆలోచన, మనందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటానికి ఆయన సిద్ధపడ్డారు. కొంతమందికి దేవుడు అంటే ఇష్టం లేకపోవచ్చు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక చాలా మంది అన్య దేవతలను వెతుకుతూ ఉన్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది చాలా లోతైనటువంటిది. తినటానికి తిండి లేకపోయినా సరే దేవుణ్ణి కొలవటం మాత్రం మర్చిపోరు. కానీ నిజమైనటువంటి దేవుణ్ణి మనము చూపించగలిగినప్పుడు మన జీవితంలో కానీ మన మాటల ద్వారా కానీ, వారు అప్పటి వరకు వెంబడిస్తున్నటువంటి ఆ చిల్లర దేవుళ్లను విడిచిపెట్టి విగ్రహాలను విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుని వైపుకు వారు ఆకర్షించబడగలిగే పరిస్థితి ఉంది. దేవుని గూర్చినటువంటి సరి అయినటువంటి అవగాహన అన్యులకు మనము తెలియచేయగలిగినప్పుడు
అన్యులకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేరు. మన పితరుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే చీకటిలో అంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన పితరులకు దేవుడు అరుణోదయ మార్గాన్ని అనుగ్రహించారు. మరణఛాయ కలిగిన దేశాలలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన కుమారుని యొక్క వెలుగును ప్రసరింపచేశారు. యేసు జన్మను గూర్చినటువంటి ఆ శుభవార్త విన్నటువంటి మనము ఆయనను స్తుతించగలిగేలాగా చేస్తూ ఉందా? ఆయన నీ కోసము నా కోసం జన్మించారు అనేటటువంటి విషయము ఇతరులకు మనము సువార్తను ప్రకటించేలాగున సిద్ధపరుస్తూ ఉందా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద యేసు జన్మదిన వార్త భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి శుభవార్త. ఈ వార్తను గురించి దేవదూతలు ఎంత సంతోషించారో ఇందాక ప్రారంభంలో చెప్పాను. ఒక దూత గొల్లలకు వార్త చెప్పడానికి వస్తే మిగిలిన దూతలు కూడా వచ్చారు. కానీ దేవదూతలు ఎంత సంతోషించినా ఆ శుభవార్త మాత్రము భూమి మీద ఉన్నటువంటి వారికి మాత్రమే. ఎంత ఆశ్చర్యం అది! దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మనలను సృజించారు కాబట్టి మనలను అమితంగా ప్రేమించారు. మనకు మాత్రమే ఆ శుభవార్తను ఆయన అందించడానికి ఇష్టపడ్డారు. ఎందుకు ఆయన మానవునిగా యతించారు అనంటే, మానవునిగా యతించినప్పుడే మిగిలినటువంటి మానవులతో వారి యొక్క అనుభవముల గుండా ఆయన ప్రయాణం చేయటానికి అవకాశం ఉంటుందని. క్రీస్తు జన్మ ఆయన యొక్క మరణాన్ని కూడా జ్ఞాపకం చేస్తుందని మనం గుర్తు చేసుకోవాలి. జన్మతోనే ఆగిపోయి ఉండుంటే అది పరిపూర్ణమైనటువంటి సువార్త అయి ఉండేది కాదు. యేసు జన్మలోనే మరణము కూడా దాగి ఉంది. ఆయన ఈ లోకానికి ఎందుకు యతించారంటే, మానవుల యొక్క దుఃఖకరమైన అనుభవాల గుండా ఆయన కూడా ప్రయాణము చేసి ఆ అనుభవాలను నేను సహితము అనుభవించాను, వాటిని జయించాను, మీరు కూడా వాటిని జయించగలరు. ఆ శ్రేష్టమైనటువంటి అవకాశమును నేను మీకు అందించనున్నాను. అందుకే ఆయన మానవునిగా యతించారు. లేకపోతే జంతువుగానో, ఒక పక్షిగానో, లేకపోతే ఒక చెట్టుగానో, మరొక రీతిగానో ఆయన అవతరించలేదు. మానవునిగా ఎందుకు అవతరించారంటే, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి, ప్రతి జాతికి, ప్రతి గోత్రానికి ఆయన రక్షణ సువార్తను అందించాలి అనే ఉద్దేశంతో. అందుకే చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, అందరికీ చాలినటువంటి దేవుడుగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచటానికి ఇష్టపడతారో వారందరికీ ఆయన రక్షణ ఎలాగ అనుగ్రహిస్తారట? ఉచితముగా అనుగ్రహిస్తారట. చివరి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ సమాధానం అనేటటువంటి పదానికి షాలోమ్ అనేటటువంటి మాట, ఎయిరేనే అనేటటువంటి గ్రీకు పదము. పీస్, ప్యాక్స్ అని అంటాం రోమన్ భాషలో. లోకం అనుగ్రహించేటటువంటి శాంతి కాదు, ఇది దేవునితో మనము అనుభవించేటటువంటి సమాధానము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఏమని ఉంటదంటే, ఏలయనగా శత్రువులమై మనముండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. అంటే దేవునితో సమాధాన పడటం అనేటటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ సమాధానం మనకి ఎప్పుడు వస్తుందంటే, రక్షణ పొందిన మరుక్షణం నుండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నాకు రక్షకుడు, నా పాప స్థితిలో నుండి నాకు ఆయన విమోచననిస్తారు అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, ఆ మరుక్షణము నుండి ఆ శాంతి, లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు, ఒక రకమైనటువంటి శాంతి, సమాధానం, నూతనమైనటువంటి శాంతి,
అది అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఉదయం నేను ఒక సాక్ష్యాన్ని వింటూ ఉన్నాను. దేవుడు ఆ బిడ్డ యొక్క పేరును పిలిచినప్పుడు ఆమె శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఒక వెలుగు ఆ బిడ్డలో ప్రవేశించింది. అంటే దేవుడు అనుగ్రహించేటటువంటి సమాధానము. కొన్ని సందర్భాల్లో ఆయన పేరుతో మనల్ని పిలుస్తారు. సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించింది. తన జీవితము మారిపోయింది. మన జీవితాల్లో కూడా మరి ప్రారంభంలో ఓపెనింగ్ ప్రేయర్ లో చెప్తా ఉన్నారు, మన యవ్వన బిడ్డలు రక్షణ పొందాలి. మన బిడ్డల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అది మన భారం తల్లిదండ్రులుగా. రక్షణ అనుభవంలోనికి మన బిడ్డలు ప్రవేశించేలాగున దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించాలి. సో ఎవరైతే రక్షణ అనుభవంలోనికి ప్రవేశిస్తారో ద కైండ్ ఆఫ్ పీస్ దట్ దే ఎక్స్పీరియన్స్, దట్ పీస్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, మానవ అవగాహన, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటాడు ఫిలిప్పీ పత్రికలో. అది ఆ సమాధానం ఎలాంటిదంటే మానవ జ్ఞానం ఏది కూడా దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేదట. ఎవరైతే దాన్ని అనుభవిస్తారో వారు మాత్రమే ఆ సమాధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతారు. సో ఈ శ్రేష్టమైనటువంటి సందేశము ఇది మనకు తెలియచేసేది ఏంటంటే దేవునికి సంగీతము ఎంతో ఇష్టమైనటువంటిది. స్తుతి అంటే దేవునికి ఎంతో ఇష్టము. ఆ దినాన దూతలు పాడినటువంటి ఆ పాట ఈనాటికి కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. మన కుటుంబాలలో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయా ప్రశ్నించుకోవాలి. మన కుటుంబాలలో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతున్నాయి అంటే దేవుణ్ణి స్తుతించేటటువంటి క్రమము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ దినాన్న దూతలు పరలోకంలో నుండి పాటలు పాడారు. ఈ దినాన్న ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనము చిన్న చిన్న దూతల్లాగా కుటుంబ ప్రార్థనల్లో దేవునికి మహిమను తీసుకొని వస్తూ ఉంటాం. గుడివాడలో ఉండేటటువంటి పాల్ సుధాకర్ చెప్పే మాట, 8:30కు ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాల. తను చెప్పే మాట ఏంటంటే దేవుడు 8:30కి అక్కడికి వచ్చి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. హీ లైక్స్ అవర్ ప్రైజెస్. చిన్న పిల్లలు స్తుతించేటటువంటి, చిన్న పిల్లల ద్వారా వచ్చేటటువంటి స్తుతి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో ఈ మొబైల్స్ వల్ల, లేకపోతే సెల్ ఫోన్స్ వల్ల, టీవీల వల్ల, కంప్యూటర్ల వల్ల మరి దేవుణ్ణి స్తుతించేటటువంటి స్థాయిలో నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నామేమో. ఒక తరము మరొక తరానికి క్రైస్తవ విలువలను అందించేటటువంటి ఏకైక స్థలము కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన దేవుని మహిమపరచటానికి, దేవుని విలువలు తెలియచేయటానికి అదొక చక్కని అవకాశము. ఇంకొక కుటుంబం గురించి నాకు తెలుసు. వారు ఏం చేస్తారంటే కుటుంబ ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఆ దినము అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉంటే, అక్క చెల్లెళ్ళ మధ్య ఏదైనా సమస్య ఉంటే మొదట ఒకరికి ఒకరు సమాధాన పడతారు. దే రికన్సైల్ వన్ అనదర్, దెన్ దే రికన్సైల్ విత్ గాడ్. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి అంశం అది. మన కుటుంబాల్లో సమస్యలు ఉండవా అంటే ఉంటాయి, ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఒకరితో ఒకరము సమాధానపడి, ఒకరితో ఒకరము క్షమాపణ వేడుకొని మనము ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేవుడు జరిగించేటటువంటి ఆశ్చర్యకార్యం నా వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో నేను దాన్ని అనుభవించగలిగాను. క్షమించమని అడగటం కన్నా అత్యున్నతమైనటువంటి అంశం ఇంకొకటి ఉండదేమో. దూతల గానములో దేవుని యొక్క స్తుతి ఉంది. మానవులకు హెచ్చరిక ఉంది. మానవులకు హెచ్చరిక ఏంటి? మానవులకి హెచ్చరిక అంటే మనము ఆయనను స్తుతించువారముగా ఉండాలి అనేది. ఈ క్రిస్మస్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అదే. దేవుణ్ణి స్తుతించువారముగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నామా? ఒకవేళ అలాంటి ఆలోచన, అవగాహన మనకు లేకపోతే కనీసం ఈ సంవత్సరం నుండి అయినా సరే, ఈ క్రిస్మస్ సీజన్ నుంచి అయినా సరే దేవుణ్ణి స్తుతించటానికి మనలను మనము సిద్ధపరచుకుంటూ ఆ హెచ్చరికలో ముందుకు సాగటానికి, ఆయనకిష్టులైన మనుష్యులుగా మనము భూమి మీద సమాధానాన్ని ఇతరులకు పంచేవారముగా ఉండటానికి ప్రభువు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని దేవుడు
మన జీవితాలలో ఫలభరితం చేసి మనకు తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము. మీరు అనుగ్రహించేటటువంటి ఆ సమాధానాన్ని మేము సహితము పొందటానికి, మీరు అనుగ్రహించినటువంటి ఆ సమాధానాన్ని మేము ఇతరులతో పంచుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయండి. యేసుని శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు భోజన ఆరాధన, ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందే కమ్యూనియన్ సర్వీస్ లో పార్టిసిపేట్ చేద్దాం. మనం తల వంచుకున్నట్లయితే మన మధ్యలో బొబ్బిల్ నుండి మనతో నిత్యము ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నటువంటి మేరీబాయి తల్లి గారు, వారు ప్రార్థన చేస్తారు. ఈ ప్రభురాత్రి భోజన సంస్కారానికి కావాల్సిన సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించాలని వారి ప్రార్థన కోరుతున్నాం. దయగల మా తండ్రి, గడపన దినం అంతట్లో నాయన నీ యొక్క సహాయంతో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఈ సమయము, ఈ గడియ, ఈ నిమిషం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన నీ బలను మేము సమీపించుకున్నట్టు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ దీని సేవకులు చెప్పిన వాక్యంలో తండ్రి మమ్మల్ని బలపరిచి దీవించాను నాయన. ఆయన సేవలో బహుగాను ఉండి దీవించి ఆయన నడిపించిన సేవ అంతట్లో నాయన బలపడేటట్టు దీవించి ఆశీర్వదించండి. మా యొక్క పాపను బట్టి, దోషను బట్టి, దుర్నీతిని బట్టి నాయన మీరు మాకు తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని, నీ యొక్క శరీరాన్ని తండ్రి రొట్టిగాను, నీ యొక్క రక్తం తండ్రి నాయన ద్రాక్షరసంగాను మా కొరకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన మా కుటుంబాన్ని తండ్రి నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఒక సమయం తండ్రి మాకు విధంగా అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను తండ్రి. నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చి ఉన్నావు నాయన. నీ యొక్క వాక్యంలో మమ్మల్ని నడిపించి దీవిస్తారని యేసు నామమున బ్రతిమలు వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసినటువంటి తల్లిగారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో క్రిస్ అండ్ క్రియో వారు సిద్ధపాటు కీర్తనగా ఒక ప్రత్యేక పాట పాడాలని ఆహ్వానిస్తున్నాం. Good evening, church. I thank God for this opportunity. As we sing this song, I would like all of you, all of us to reflect on ourselves. 2020 has been a very rough year, but God has given us the grace. He has shown us the love. Let us make ourselves presentable before Him. మనం యోగ్యత లేనోళ్ళం అయినా కానీ మనకి దేవుడు ప్రేమనిచ్చి He died for us on the cross. He has shown His grace throughout this year. Let us make ourselves presentable before Him. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు, రక్షణకు, విడుదలకు, స్వస్థతకు,
ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించను. ఎనలేని ప్రేమ నాపై చూపించి నీ బలియాగం నన్ను రక్షించను. రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు కుమ్మరించుము నీ ఆత్మను వేచి ఉన్నాము. నీ రాకకై కుమ్మరించుము నీ ఆత్మను వేచి ఉన్నాము. నీ రాకకై రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో. రక్షణకు విడుదలకు స్వస్థతకు రక్షణకు విడుదలకు స్వస్థతకు. థ్యాంక్ యూ. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. యేసుని నామములో రక్షణకు విడుదలకు స్వస్థతకు స్థలం ఉంది, స్థానం ఉందని పాట పాడుతూ వచ్చారు. వారు హైదరాబాద్ లో ఉన్నారు, మేము కేడిపేటలో ఉన్నాం. తమకు తాముగా పాటను ఏర్పాటు చేసుకొని పాడినందుకు, ఆ చక్కని మాటలు తెలియచేసినందుకు బిడ్డలకు దేవుని దీవెనలు కలగాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగున మన బిడ్డలందరూ దైవ భయంలో దేవుని భక్తిలో ఎదగాలి అనేది నా ఆశ. ఈ సమయంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఆండ్రూ చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి వినిపించాలని ఐ ఇన్వైట్ ఆండ్రూ. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చి చింతపడద్దు అనేది ఈ వాక్యం మరి దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నారు. అది మన వ్యక్తిగతమైనటువంటి విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఆధ్యాత్మికమైన విషయం కావచ్చు. దేవుని సన్నిధిలో మనం సమస్తాన్ని అప్పగించేసి కృతజ్ఞతతో మన విన్నపాలు దేవునికి తెలియచేసినట్లయితే సమస్తాన్ని దేవుడు తన మహిమార్థమై మనకు అనుకూలంగా జరిగించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ అది దేవుని చిత్తానికి మనం వదిలిపెట్టినప్పుడు శ్రేష్టమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. కృతజ్ఞతతో ఈ ప్రభు భోజన సంస్కారంలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే కృతజ్ఞతకు సూచనగా ఉన్నది. కృతజ్ఞతకు సూచనగా ఉన్నది. కృతజ్ఞతతో ఆయన శరీర రక్తములలో మనము పాలు పంపులు పొందవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మనలను మనం సిద్ధపరచుకుంటూ ఆయన బలను చేరటానికి సిద్ధపడదాం. ఈ సమయంలో కిషోర్ గారు
అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనతో చెప్పించాలని మనవి చేస్తున్నాను. వారు చెప్పిన వెనుక నేను వారి వెనుక చెప్తాను, వారు చెప్తే. అపోస్తుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. సో మన అపోస్తుల విశ్వాస సూత్రము, మనము క్రైస్తవులంగా విశ్వాసులంగా ఏమి నమ్ముతున్నాము అనే దాన్ని తెలియచేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొనినటువంటి ఒడంబడిక ద్వారా ఆయన కన్య మరియకు పుట్టారని, మన పాపముల కోసం ఆయన మరణించారని, ప్రాముఖ్యంగా కృతజ్ఞత పూర్వకమైనటువంటి మనస్సులతో ఆయన సన్నిధికి రావాలని జ్ఞాపకం చేస్తాను. ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరమని జ్ఞాపకం చేశాను. ఆ రీతిగానే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆయన రొట్టెకు, ఆయన శరీరంనకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను మనం ఒకసారి భోజనం చేద్దాం. ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్ష రసాన్ని ఒకసారి పానం చేద్దాం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికి లోనవుతాడని వాక్యం చెప్తుంది. కనుక భయభక్తులతో వినయ మనస్సుతో ఈ ఆరాధనలో పాలు పంపులు పొందాం. మన బిడ్డలు ఇంకా బాప్తిస్మము పొందని వారు ఉన్నట్లయితే దీని యొక్క ప్రత్యేకతను బిడ్డలకు తెలియచేసి బాప్తిస్మానికి వారిని సిద్ధపడతాం. తల వంచుకున్నట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు తెలియచేస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అయోగ్యులము ఎందుకు పనికిరాని వారము, కానీ కేవలము మీ ఉచితమైన కృప చేత మీరు మమ్మల్ని ప్రేమించి
మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఈ భయంకరమైన సంవత్సరం, ఈ పాండమిక్ ఇయర్ 2020లో మీ కాపుదల్లో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచారు, మీ కృపలో బలపరిచారు. అనారోగ్య పరిస్థితుల గుండా మేము ప్రయాణం చేసినప్పటికీ మీరు అనుగ్రహించినటువంటి విడుదలకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ శరీర రక్తంలో పాలు పంపులు పొందుట ద్వారా మా జీవితాలను మరలా ఒకసారి మేము పరిశీలన చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో పాలు పంపులు పొందారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము. ఆ సమాధాన వార్తను కూడా మేము తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించారు. నేను ఈ స్థలంలో నుండి మేము నిష్క్రమిస్తూ ఉంటుండగా ప్రభు రానున్నటువంటి వారం అంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి. నెక్స్ట్ వీక్ లో మేము సెలబ్రేట్ చేసుకుని అయినటువంటి విమెన్స్ క్రిస్మస్ ని బట్టి కూడా మీకు వందనాలు. నడిపించిన అయినటువంటి హిల్డా, సుధీర్ని, ఎస్తర్, జాన్సన్ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాక్యం అందించిన అయినటువంటి దీన సేవకురాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ శక్తితో రెట్టించిన ఉత్సాహంతో దాని ఆరాధనలో పాలు పంపులు పొందటానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ ప్రభా, ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తాం. మరి ముఖ్యంగా రేపటి దినం జరగనైన సంఘ ప్రతిష్ఠ ఆరాధనలు, బిడలను అభిషేకించిన ఆరాధనలో మీ కాపుదలు ఉంచమని కోరుకుంటూ మా కొరకు ప్రాణము పెట్టి మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్ము శోధనలోకి తెక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవి అయి ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు జగద్రక్షకుడగు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి ఈ సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారికి, ప్రతి కుమారునికి, కుమార్తెకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ప్రార్థించిన తల్లిగారు కరుణాబాయి గారికి, మేరీబాయి గారికి, అలాగనే వెదురుపాక నుంచి కనెక్ట్ అయిన నిర్మల, ప్రేమ, కిషోర్ గారు, వారి కుటుంబాలకు, అనిల్కు, ఇంకా మిగిలినటువంటి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు. బేబాంటీకి, తిమోత్ అంకుల్కి, విజయలక్ష్మి ఫ్యామిలీకి అందరికీ వందన మరణాతలు. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ నెంబర్ ఎవరు?